సిటీలోని నాలాలను జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదు. కంటిన్యూయస్గా జరగాల్సిన ఈ నాలాలోని పూడికతీత ప్రక్రియ అనేది పూర్తిగా ఆపేశారు. సో ఈ నాలాల్లో దీంతో పిచ్చి మొక్కలు పెరిగిపోవడం, అలాగే పూడిక పెరిగిపోవడం, మట్టి వచ్చి చేరడంతో పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇటు కిందికి రావట్లేదు. సో మనం ఎట్ ప్రజెంట్ పారామౌంట్ హిల్ కాలనీ వద్ద ఉన్నాము. ఇక్కడ ఇది ఒక మేజర్ నాలా. సో పైన ఉన్నటువంటి ఏరియాల నుంచి వచ్చే డ్రైన్ వాటర్ కానీ, అలాగే వర్షం పడ్డప్పుడు వచ్చే వాటర్ కానీ అన్నీ దీనిలో నుంచే వస్తాయి. సో మనం చూస్తున్నాం కదా, సో పైన నుంచి వాటర్ వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇదంతా పూర్తిగా మట్టితోటి పూడికతోటి నిండిపోయింది. దీంతో వాటర్ అంతా కూడా ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా వచ్చేసి అక్కడే ఆగుతున్నాయి, కానీ ఇటు ముందుకు వెళ్ళటం లేదు. సో ఎప్పుడైనా డ్రైన్ నుంచి వచ్చే వాటర్ పైనుంచి వచ్చేదంతా కూడా కిందికి వెళ్తూ ఉంటేనే ఈ నాలా అనేది క్లీన్గా ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా పూడిక నిండిపోవడం, దీన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగాయి. సో ఇదంతా కూడా ఒక అడవిలాగా మారిపోతుంది ఈ నాలా అంతా కూడా. ఎవ్రీ ఇయర్ వీటిని పూడిక తీస్తే ఆల్మోస్ట్ 5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇది పూర్తిగా పూడిక మట్టి అనేది బయటికి వస్తూ ఉంటుంది. కానీ అధికారులు ఒక లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వీటిని పట్టించుకోకపోవడం వల్ల ఇది ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఈ పూడిక అంతా ఉంది అని మనం వీటిని బట్టి చూస్తుంటే తెలిసిపోతుంది. సో దీన్ని యాక్చువల్గా రెగ్యులర్గా ఇది కేవలం ఒక సీజన్లో చేసే పని కాదు, ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ చూస్తే పైనుంచి వచ్చే వాటర్ అన్ని ఇక్కడనే ఆగుతాయి. దీంతో ఇక్కడ మురుగునీరు అనేది ఎక్కువగా ఇట్లా స్టోరేజ్ లాగా అవుతుంది. దీంతో ఇక్కడ చుట్టుపక్కల దోమలు, ఈగలు అనేది పూర్తిగా ఎక్కువైపోయి ఈ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్కి చాలా వరకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో సిటీలో కేవలం ఈ ఒక్క చోటనే ఇలా కాకుండా చాలా ప్లేసెస్లో ఉన్న మేజర్ నాలాలన్నింటి సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంది. ప్రస్తుతం మనం టోలీ చౌకీలో ఉన్న మరొక మేజర్ నాలా దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. సో ఇందులో ఉన్నటువంటి చెత్త కానీ, పబ్లిక్ పడేసే వేస్టేజ్ కానీ, గార్బేజ్ కానీ దీన్ని తొలగించడం అనేది పూర్తిగా అధికారులు మానేశారు. సో దీంతోపాటు ఇందులో ఉన్నటువంటి పూడిక పెరిగిపోవడంతో సో అక్కడ మట్టి పెరుగుతుంది. దాంతో ఆటోమేటిక్గా ఇందులో పిచ్చి మొక్కలు, చెట్లు ఇవన్నీ కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. సో అలాగే మన వర్షాకాలం టైంలో ఈ నాలాకు ఆనుకొని ఉన్నటువంటి కొన్ని చెట్లు దీని లోపల పడిపోయాయి. సో ఆ చెట్లను కూడా ఇప్పటి వరకు అధికారులు తొలగించలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ వర్షాకాలం అయిపోయి ఒక 4-5 నెలలు అవుతుంది. సో అయినా కూడా అప్పుడు పడిపోయిన చెట్లను కూడా ఇప్పటి వరకు తొలగించకపోవడంతో పైనుంచి వచ్చే డ్రైనేజ్ మొత్తానికి ఇదంతా అడ్డంకిగా మారు. నాలాలకు ఆనుకొనే ఈ కన్స్ట్రక్షన్స్ అనేటివి ఉన్నాయి. సో మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా నాలాకు సంబంధించిన రిటైనింగ్ వాల్ ఏదైతే కట్టారో ఆ రిటైనింగ్ వాల్ పైనుంచే ఇల్లు కట్టుకున్నారు. సో అప్పట్లో అధికారులు నిర్లక్ష్యం వహించడం, వీటిని అడ్డు చెప్పకపోవడంతో ఈ ఇండ్లన్నీ కూడా ఇలాగే కన్స్ట్రక్షన్ అయ్యాయి. కొన్ని ఇండ్లు కట్టారు, కొన్ని షాపులుగా చేశారు, కొన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. సో ఇటు సైడు ఈ నాలా రిటైనింగ్ వాల్ పైనుంచే ఇటుకలు పెట్టేసి పై వరకు లేపేశారు. ఆ తర్వాత పైనుంచి మళ్ళీ రేకులు వేసుకొని ముందు షాప్స్కి ఇచ్చుకున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నాలాల వల్ల ఈ డ్రైనేజ్ స్టోర్ అవ్వడంతో ఇక్కడికి ఈగలు కానీ, దోమలు కానీ రావడం వల్ల సిటీలో ఉన్న పబ్లిక్ చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతున్నారు. సిటీలో ఉన్న నాలాల్లో కేవలం అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ కానీ, లేకపోతే పబ్లిక్ యూజ్ చేసేటువంటి చెత్త వేయడమే కాకుండా సిఎండి వేస్టేజ్ కూడా వేస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ చుట్టుపక్కల ఈ భవన నిర్మాణ వ్యర్థాలు అంటారు. అంటే ఏదైనా ఇల్లు కడుతున్నప్పుడు కానీ, లేకపోతే కూల్చివేసిన పాత ఇల్లు కానీ వాటికి సంబంధించిన ఈ వేస్టేజ్ అంతా కూడా తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ నాలాలో వేస్తున్నారు. సో దీంతో ఈ సిఎండి వేస్టేజ్ అంతా కూడా ఇక్కడే పూర్తిగా వేయడంతో నాలా కుంచుకుపోవడంతో పాటుగా దీనికి ఆర్గనైజ్డ్గా చేయాలని అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కేవలం ఆర్గనైజ్డ్గా చేయాలి. ఎవరి ఇంట్లో అయినా సిఎండి వేస్టేజ్ ఉంటే జిహెచ్ఎంసీకి ఫోన్ చేస్తే వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళే అధికారులు వచ్చి దానికి నిర్ణీత డబ్బులు తీసుకొని డైరెక్ట్గా తీసుకెళ్ళి సిఎండి వేస్టేజ్ ప్లాంట్కు ఏర్పాటు చేశారు. సో దానిలోని ఇది వేయాలి, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అనే నిబంధనలు కూడా ఉన్నాయి. కానీ డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సిఎండి తెచ్చేసి మొత్తం నాలాలోనే వేస్తున్నారు.
సో దీంతో ఇక్కడ నాలకు పూర్తిగా అబ్స్ట్రక్షన్ అవుతుంది. సో పైనుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా కిందికి పోవడం లేదు. సో ఇట్లాంటి వాటిపైన కూడా అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. సో నాలాలను పట్టించుకోకపోవడంతో పాటు అందులో అసలు ఇవేం వేస్తున్నారు, సిటీ పబ్లిక్ కేవలం చెత్త వేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా సిఎండి తెచ్చేసి దీనిలో పోసేయడంతో ఇంకా నాలాలు అనేటివి పూర్తిగా కుచించుకుపోతున్నాయి. సో ఇక్కడ కొంతమంది స్థానికులు మనతో మాట్లాడడానికి ఉన్నారు. సో ఈ నాలాల సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంది అనేది మాట్లాడిద్దాం వీళ్ళతోటి. సార్ చెప్పండి, ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంటుంది? సో దానిలో పూడిక అట్లే ఉంది, చెత్త అట్లే ఉంది, తీస్తున్నారా ఎవరన్నా వచ్చి ఇక్కడికి? ఇప్పుడైతే తీయలేదు సార్, ఇప్పటిదాకా ఒకళ్ళైతే తీయలే, ఒకరు రాలేదు. ఇక్కడ మా ఏరియా కార్పొరేటర్ వచ్చింది, అంతా సర్వే వాళ్ళే చేపిస్తున్నారు. కానీ ఆఫీసర్లు అయితే ఇంకా ఇల్లే. మనకు ఏరియా కార్పొరేటర్ చాలా కోఆపరేట్ చేస్తుండు, వస్తున్నారు చెప్తున్నారు, కానీ పట్టించుకోవటాలు ఎవరు. ఇక్కడ ఇట్లా ఎంత దూరం నుంచి ఇట్లా మనకు చూస్తే దాంట్లో చెత్త కనబడుతుంది, పిచ్చి మొక్కలు ఉన్నాయి చూస్తారు. ఇంకా ముంగట పోయినాక ఇదైతే మంచిగా ఉంది, ఇక్కడ నీళ్ళే లేవు, ఎండిపోయింది. ఇంకా ముంగటైతే ఇంట్లో ఓనికి రానికి కూడా కష్టం. మీరు అక్కడ చూసుకుంటారంటే చూసుకోండి, చాలా ఇబ్బంది అవుతున్నాం మేమైతే. దోమలు అట్లనే నైట్ 6 o'clock నుంచి దోమలు అయితే ఇంత ఉన్నాయి. మొన్ననే ఒక లేడీ చనిపోయింది ఇట్లనే. ఓవర్ఫ్లో అవతల సైడ్ ఉంది, ఓవర్ఫ్లో అయ్యి కింద డౌన్లో దిగుతుంది. అంటే అక్కడ అవి ఇంద్రమ్మ ఇల్లు, అవి ఎన్టీ రామారావు ప్లేట్లు అప్పుడు ఇచ్చినారు కదా, ఆ కౌంటర్స్ కాడ నుంచి ఇక్కడ కింద వస్తున్నాయి, కాలనీలలో వస్తున్నాయి. మళ్ళీ చూస్తే ట్యాక్సీలు కంపల్సరీ కావాలి, లైట్ బిల్ కంపల్సరీ కావాలి, నల్లు బిల్ కంపల్సరీ కావాలి, అన్నీ కంపల్సరీ కావాలి. కానీ నీట్నెస్ ఏం లేదండి. ఇది నెలలుగా ఇట్లా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. వెంటనే వాళ్ళు కలగజేసుకొని, అంటే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ చెప్పిన వాళ్ళు వినట్లేదు, వెంటనే కలగజేసుకొని దీనిలో ఉన్న పూడిక కానీ, ఈ వేస్టేజ్ కానీ, చెత్త కానీ, గార్బేజ్ ఇదంతా తీసేస్తే డ్రైనేజ్ యాజ్ యూజువల్గా ఫ్లో అనేది పోతుందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ప్రజెంట్ మనం షేక్పేట్ ఎంజీ నగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నాలా క్లీన్ చేయకపోవడం వల్ల అదంతా కూడా పూర్తిగా నిండిపోయి ఇక్కడికి వచ్చే డ్రైనేజ్ అంతా కూడా పూర్తిగా గల్లీలోకి వెళ్తుంది. సో గల్లీలోకి వెళ్ళి స్థానికులంతా కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ ఏరియా అంతా కూడా ఎవ్రీ డే ఇదే సిచ్యువేషన్ ఉంటుందని చెప్తున్నారు. సో మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఈ నాలా క్లీన్ చేస్తే ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా నాలాలో కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి, సో యాజ్ యూజువల్గా. కానీ ఇక్కడ మాత్రం ఇది క్లీన్ చేయకపోవడం వల్ల మనం చూస్తున్నాం కదా, ఈ బస్తీ, ఈ గల్లీ మొత్తం కూడా ఇదంతా డ్రైనేజ్ వాటర్ కిందికి పోవడంతో జనాలు బయటికి రావాలన్నా, ఇంట్లోకి వెళ్ళాలన్నా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంటుంది? రెగ్యులర్గా ఇక్కడ ఇది 2 months నుంచి రెగ్యులర్గా అవుతుంది. ఇక్కడ స్కూల్ పిల్లలకి రానికి దారి లేదు, ఏం లేదు. ఇంకా ఇక ఫ్లైఓవర్ వేసి అది ఇంకా ఓపెనింగ్ చేయకపోతే అది మేమే తీసుకుని అక్కడ నుంచి నడుస్తున్నాము. స్కూల్ పిల్లలు రావాలన్నా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇలా ఉంది, ఇంకా రేపు మార్నింగ్ చూసినా అనుకో అసలు పొంగిపోతుంటుంది వాటర్. ఇవన్నీ మొత్తం డ్రైనేజ్ వాటర్ స్మెల్, అసలు స్మెల్కి చాలా మందికి జ్వరాలు వచ్చేసి ఇంట్లో పడుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి మేము 10 సంవత్సరాలు 2 సార్లు ఎలక్షన్లో ఓట్లు వేసి మేము గెలిపించుకున్నాం. ఒక్కసారి గెలిచిన నుంచి ఇప్పటిదాకా మేము ఎంజీ నగర్ కూడా రాలేదు. అలాగని స్థానికులు ఉన్న కార్పొరేటర్ కానీ వేవలు కానీ వచ్చి చూసిపోవడం కానీ ఏ వర్క్ కూడా చేస్తలేదు. చాలా రోజుల నుంచి ఇట్లాగే ఉన్నది అంటున్నారు కదా, ఏం చెప్తారు, ఏం చేయాలంటారు? ఈ నాలా జర దగ్గరికి చేసేసి, లేకుంటే దీనికి ఏమన్నా దీనిపైన ఫ్లైవర్ అన్నా వేసేసి అట్లా దాని అలా చేయండి అని అంటే అలా ఎట్లా అవుతుంది? అది కాదు. అదంటే ఇలాంటి మన పక్క బస్తీలో విజయనగర్లో ఉండే దాన్ని చేశారు, అక్కడ అది పెద్ద రోడ్ చేశారు. ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా రాదు, ఇక్కడ అంత పొజిషన్ ఉన్నది. ఇది అంబులెన్స్ కూడా పట్టించుకోవాలని చెప్పి 10 సార్లు కంప్లైంట్ పెడతా కూడా ఇప్పుడు కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లే. అధికారులు మాత్రం పూడికలు తీస్తున్నామంటూ ప్రతి ఏడాది 50 నుంచి 55 కోట్ల బిల్లులు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ మాత్రం ఈ క్షేత్రస్థాయిలో ఎక్కడికి వెళ్ళినా పూర్తిగా నాలాల్లో పూడిక అలాగే ఉంటుంది. ఇది పూర్తిగా సిటీలోని నాలాల్లోని పూడికల పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.